సీట్లు తగ్గించడం కానీ ఇవాళ ఎఫ్టీఎల్ పేరు మీద హైడ్రామా పేరిట ఇవాళ కాలేజీలను కూల్చివేసి ఆసుపత్రులను కూల్చివేసేటువంటి కుట్రలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అన్ని అనుమతులు చూపించినాం కదా. నాలా కన్వర్షన్ ఉంది, ఇరిగేషన్ పర్మిషన్ ఉంది, డిస్ట్రిక్ట్ హై లెవెల్ కమిటీ పర్మిషన్ ఉంది, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది. ఇంక ఈ రాష్ట్రంలో ఒక కాలేజీ కట్టడానికి ఎన్ని అనుమతులు ఉండాలో అన్ని అనుమతులు తీసుకొని రాజేశ్వర రెడ్డి గారు కట్టింది తప్ప ఎక్కడ కూడా ఒక్క తప్పు కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ మీరు ఇవాళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ పరంగా ఇవాళ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచిది కాదు. దీన్ని మానుకోవాలని, ఒకవేళ మీకు అనుమానం ఉంటే మీడియా సమక్షంలో అధికారులు వచ్చి పల్లా రాజేశ్వర రెడ్డి గారి సమక్షంలో మీరు కొలవండి, నోటీస్ ఇవ్వండి. దాని ఏదైనా ఒక ఇంచ్ ఉన్న రాజేశ్వర రెడ్డి గారి కొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మీరు రాత్రి వస్తే అక్కడ ఏముంటుంది? మెడికల్ కాలేజ్. అది మెడికల్ కాలేజీలో చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి. ఈవెన్ పిల్లలకు నేర్చుకోవడానికి డెడ్ బాడీస్ కూడా ఉంటాయి అక్కడ. ఆ పిల్లలకు ఎన్నో వసతులు, ఏర్పాట్లు, చాలా ఎక్విప్మెంట్. నువ్వు రాత్రి వచ్చి వాటి అన్నింటినీ అట్లే కొట్టేస్తే రేపు ఏమైతుంది? ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? అక్కడ ఉన్నటువంటి ఆస్తుల భవిష్యత్తు ఏంది? దాని సంగతి ఏంది? అంటే వీళ్ళు ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నానికి పాల్పడుతున్నారు కనుక ప్రజలకు ఈ విషయం తెలవాలి కనుక, ఈ కుట్ర ప్రజలకు అర్థం కావాలి కనుక అధికారులు కూడా అర్థం చేసుకోవాలని, ప్రభుత్వం కూడా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎలా మీరు ఆలోచించండి. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా. మనకు మీడియాలో నేనంతా హైడ్రా తప్ప ఇంకోటి కనబడతలేదు. ఓకే, హైడ్రా చూడండి, తప్పులుంటే శిక్షించండి, మేము కాదను. లక్షల మంది ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్స్ దొరుకుతలేవు. ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురు పేషెంట్లను పెట్టినారు. ముగ్గురు పేషెంట్లు ఉన్నారు ఒక్కొక్క బెడ్ మీద. చివరికి మాకేం ఫోన్లు వస్తున్నాయంటే ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్ దొరకలేదన్నా జర్రాగా ప్రైవేట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఒక అడ్మిషన్ ఇప్పియవా. ఆ పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. ఇవాళ 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 36% డెంగ్యూ కేసులు పెరిగినాయి. ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే 5200 డెంగ్యూ కేసులు, పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వేతర లెక్కలు ఇంకా చాలామంది లెక్కల్లోకి రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని వేల మంది ప్రజలు ఇలా డెంగ్యూతో బాధపడుతున్నారు. కొన్ని వేల మంది చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. కొన్ని వేల మంది బాధపడుతున్నారు. నిన్నేదో పని ఉండి నేను కౌన్సిల్ చైర్మన్ గారికి ఫోన్ చేస్తే చికెన్ గున్యా వచ్చింది బైసాబ్, హాస్పిటల్లో జాయిన్ అయినా అన్నాడు మన కౌన్సిల్ చైర్మన్ గారు. అంటే ఇట్లా ఎవరిని మాట్లాడించినా ఆసుపత్రుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు. దాని మీద ఒక రివ్యూ చేసిందా ఈ ప్రభుత్వం? ఇంతమంది ప్రజలు, మీరు ఏ పత్రికనే తీసుకోండి బైసాబ్, ప్రతి పత్రికలో నేను చూస్తున్నా, అయితే ఫ్రంట్ పేజో లోపల పేజో కానీ వార్తలు ఉన్నాయి ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారని. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు బైసాబ్. లాస్ట్కి పోతే ఉస్మానియా ఆసుపత్రి ప్రాంగణంలో 3 ప్రైవేట్ మెడికల్ షాపుల్లో విపరీతంగా ప్రజలు ఇలా మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. గాంధీ ఆసుపత్రిలో ఏ మెడిసిన్స్, సింపుల్ మెడిసిన్స్, క్లోరోమోజల్, నాక్ 40 mg, గ్లైకోమైట్, ఫ్లెకన్జోల్, పారాసిటమల్ లిక్విడ్ 10 mg, అటినాస్ 10 mg, సారావెట్ క్రీమ్, ఆయింట్మెంట్, అమెక్సోక్లిప్, పెంటాష్ డిజైన్, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పుల మందులు, ఈ మందులు లేవు దవాఖానలో. అసలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులే లేవు. బయటకు రాసే పరిస్థితి వచ్చింది. మీరు రివ్యూ చేయాల్సింది ఏంది? ప్రజల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏంటిది? ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో పూర్తిగా పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో ఎక్కడ కూడా చెత్త ఎత్తే పరిస్థితే లేదు. జిహెచ్ఎంసీ కమిషనరే చెప్తుంది కదా, నా ఇంట్లోనే 3 రోజులు చెత్త ఎత్తలేరని. ఇక ప్రజలు కూడా పట్టించుకోవాలి. అసలు చెత్త ఎత్తే పరిస్థితి లేదు. గందరగోళం అయిపోయింది. పారిశుద్ధ్యం మొత్తం కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది రాష్ట్రం. జ్వరాలతోని రాష్ట్రం అంతా కూడా అతలకుతలం అవుతూ ఉంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు, దున్నపోతు మీద వానబడ్డట్టున్నది. అనేక సార్లు నేను చెప్తూనే ఉన్నా, కనీసం ఒక రివ్యూ చేసిందో, డ్రై డే పాటించడమో, దోమల్ని చంపడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడమో, అసలు ప్రభుత్వ యంత్రాంగంలో ఎక్కడ కూడా ఒక కార్యక్రమం తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఈరోజు రాష్ట్రంలో. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక డ్రైవ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రభుత్వం అదేం పట్టించుకోకుండా టార్గెటెడ్గా ఈరోజు ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రుణమాఫీ మీద రోజుకో మాట, మంత్రిదో మాట, ఏ మంత్రి ఏం మాట్లాడతాడో తెలియదు. ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్పింది కదా,
ముఖ్యమంత్రి ఏమో రుణమాఫీ అయిపోయింది అంటాడు, నన్నేమో వాగులో దుంకి సావమంటాడు ముఖ్యమంత్రి. ఇక పొంగిలేటి మంత్రి గారేమో ఇంకో 12,000 కోట్లు ఇచ్చేది ఉంది బైసాబ్ మెల్లగిస్తాము అంటాడు ఆయన. ఇక ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో ఇంకో 17 లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది మెల్లమెల్లగిస్తాము అంటాడు. వ్యవసాయ మంత్రి ఏమో సాంకేతిక కారణాలు ఉన్నాయి ఇంకో 22 లక్షల మందికి ఇచ్చేది ఉన్నది మెల్లగిస్తాము అంటాడు. ఇక ఉప ముఖ్యమంత్రి ఏమో 7,500 కోట్లే బ్యాంకులో ఇచ్చింది ఇస్తలేరు జల్దీ ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతారు.